ఆధ్యాత్మిక జగద్గురు సూఫీ సెహన్షా హుజూర్ హజరత్ ఖాజర్ బాబా వారి 129వ జయంత్యోత్సవ వేడుక శుక్రవారం బాబా మిట్టా ఖాదర్ నగర్ లో గల ఖాదర్ షా వారి దర్గా దర్బార్లో కన్నుల పండుగగా జరిగింది. హజరత్ ఖాజర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ ధర్మకర్త డాక్టర్ ఎండి ఖలీల్ బాబు నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు సూఫీ పరంపర అభిషిక్తులు చీమలపాడు పీఠాధిపతి సజ్జదా నషీన్ మహమ్మద్ క్వాజా మొయినుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం మెట్టపై ఉన్న దర్గాలో ప్రత్యేక ప్రార్థనలతో ఈ జయంతి ఉత్సవం ప్రారంభమైంది. మధ్యాహ్నం దర్బార్ లంగర్ ఖానాలో భక్తులకి దివ్యాన్న సమారాధన నిర్వహించారు. సాయంత్రం 7 గంటల నుంచి ప్రత్యేక వేడుకలు కూడా మొదలయ్యాయి. దర్గాలో ఖాదర్ బాబాకు ప్రత్యేక చాదర్, సుగంధ గులాబీల సమర్పణ, దర్బార్లో భారీ కేక్ కటింగ్ చేశారు. అనంతరం పెద్ద లంగర్ ఖానాలో పరమ పవిత్ర అన్న సమారాధనను క్వాజా బాబా వారి ప్రత్యేక ప్రార్థన నడుమ ప్రారంభించారు. ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. విజయనగరం హజరత్ బాబా ఖాదర్ వలియా వారి 129వ పుట్టినరోజు మన అందరికీ పండుగ రోజు. సూఫీ సాంప్రదాయంలో అగ్రగణ్యులైనటువంటి భారతదేశంలో అజ్మీర్లో ఉన్న ఖాజా మొయినుద్దీన్ చిష్తి పరంపరలో ఆ వంశంలోనే వచ్చినటువంటి ఒక మహా మణిదీపం నాగ్పూర్లో ఉన్నటువంటి హజరత్ బాబా తాజుద్దీన్ తాజులౌలియా వారి శిష్యుల్లో అగ్రగణ్యులు హజరత్ బాబా ఖాదర్ ఔలియా విజయనగరం. హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారు 1900లో ఇక్కడే జన్మించి 1961 వరకు వారి జీవన విధానం, వారి యొక్క ఆధ్యాత్మికత వల్లతో యావత్ ప్రపంచానికి విజయనగరం అంటే ఒక కర్మభూమి అని వారు భౌతికంగా ఉన్నప్పుడు నిరూపించారు. వారు పరమపదించిన తర్వాత కూడా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమంది ఆధ్యాత్మిక సాధకులు బాబా వారిని దర్శించి వారి నుంచి స్ఫూర్తి పొందుతున్నారు. హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి 61 సంవత్సరాల జీవన విధానంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మహిమాన్విత సమర్థ సద్గురులకు వారు ఆదర్శం. యావత్ ప్రపంచానికి విజయనగరం కర్మభూమి, ఆధ్యాత్మిక కేంద్రం ఇది. ఇక్కడ హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారిని కుల మత వర్గ విచక్షణ లేకుండా అందరూ దర్శించారు. రాజులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మహాతత్వవేత్తలు అందరూ హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారిని దర్శించారు. ఈ విజయనగరంలో పుట్టినటువంటి ఈ మహా అద్భుతమైన అవతారమూర్తి హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారు తమ జీవితం మొత్తం పేదలకు అన్నం పెట్టడం సింహభాగం గడిచింది. ఆ రోజుల్లో ఎక్కువ వైద్య సదుపాయాలు ఎక్కువ లేనందువల్ల ప్రపంచంలో ఎక్కడా తగ్గని వ్యాధులు సైతం హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి కృపా దృష్టితో ఆ జబ్బు వెంట